నేనైతే ఒక 5 minutes టైం తీసుకుంటాను మరి. హ్యాపీగా 10 minutes తీసుకున్నా మాకు నో ప్రాబ్లం. అందరికీ నమస్కారం. నా పేరు వేణుగోపాల్. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముందుగా ప్రొడ్యూసర్తోనే స్టార్ట్ చేస్తాను. సుబ్బు, మహానంది తెలుగులో 2 సినిమాలు చేశారని చెప్పారు. అవి కాకుండా కన్నడలో అందరు సూపర్ స్టార్స్తోని మల్టిపుల్ సినిమాలు చేసి సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు తీసిన ఒక ప్రొడ్యూసర్ అలాంటి కొత్త వాళ్ళతో ఒక సినిమా తీశాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సినిమాలో ఎంతో అంత విషయం ఉందని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేస్తూనే మాలాంటి కొత్త వాళ్ళతో కూడా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా గురించి చెప్పాలి. ఇది కంప్లీట్ బాగా మాస్ సినిమా అండి. మాస్ కోసమే పర్టికులర్గా తీసిన సినిమా. మాస్ కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉన్నాయి. ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చని నేను చెప్పలేను, కానీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు అబోవ్ 18 ఇండివిజువల్గా వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి చూడొచ్చు. సూపర్ అదిరిందని కూడా నేను చెప్పను, కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుందని మాత్రం చెప్పగలను. ట్రై చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ప్రేక్షకులతో పాటుగా నేను రివ్యూవర్స్ కూడా ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. పెద్ద ప్రొడ్యూసర్ అయినప్పటికీ కొత్త వాళ్ళు చేసిన సినిమా అంటే చిన్న సినిమా కిందనే కన్సిడర్ చేస్తాం. వారానికి 2-3 సినిమాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి అని మా సినిమాని తీసి పడేయకండి. దయచేసి మా సినిమాని చూసి మీ స్టైల్లో నచ్చితే నచ్చిందని, లేదంటే లేదని చెప్పండి. ఇన్ కేస్ ఏదైనా ఒక చిన్న పాయింట్ నచ్చినట్టయితే ఎలిమెంట్, సినిమాటోగ్రఫీ కానీ, కొరియోగ్రఫీ కానీ, ఫైట్స్ కానీ, ఏ ఒక చిన్న ఎలిమెంట్ నచ్చి మీరు పాజిటివ్గా చెప్పినా వాళ్ళకి ఫర్దర్గా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ సినిమా మొత్తం నచ్చింది అంటే లక్కీగా నచ్చుతుందనే కోరుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ సినిమాని చూసి మీ స్టైల్లో చెప్పండి. ఎనీ ప్లాట్ఫామ్ నేను చూసిన ప్రతి రివ్యూకి నా పర్టికులర్గా థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. ఆర్టిస్టుల గురించి మాట్లాడాలి. నిపుణ్ భాస్కర్, కిస్లే, సురభి, సుదీక్ష, అనుష, మా గ్యాంగ్ వచ్చేసి 8PM సాయి కుమార్, రఘు, పార్దు, వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఈ సినిమా ఇక్కడ వరకు వచ్చిందని చెప్పొచ్చు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ముందు మీరు ఇంకా మంచి సినిమాలు డెఫినెట్గా చేస్తారు, ఆ నమ్మకం నాకుంది. సినిమాటోగ్రాఫర్ యోగిరెడ్డి గారు, వైవి నవీన్ గారు, ఎడిటర్ శివ గారు, లిరిక్స్ భాస్కర్ భట్ల గారు అండ్ మణికంఠ శంకు, పద్మనాభరెడ్డి గారు, స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా అనీష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గురించి మాట్లాడాలి. ఆయన ఫుల్ చిల్ అండ్ రిలాక్స్ మూడ్లో ఉంటాడు ఎప్పుడు, కానీ వన్స్ షూట్ స్టార్ట్ అయిందంటే అపరిచితుల్లాగా మారిపోయి అయినా అంత ఎనర్జెటిక్గా ఉంటాడు, వర్క్ కూడా అంత ఎనర్జెటిక్గా ఉంటుంది. ఖచ్చితంగానే ఒక మంచి సినిమాలో సోలో ఇంట్రొడక్షన్ హీరో సాంగ్ పడితే మాత్రం ఆయన లెక్కలే మారిపోతాయి, ఆ నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్ మాస్టర్. నెక్స్ట్ అంజు మాస్టర్. ఆల్మోస్ట్ అన్ని యాక్షన్ సీక్వెన్సెస్ రియలిస్టిక్గానే ఉంటాయి, కానీ ఆయన పర్టికులర్గా కేర్ తీసుకొని ఎక్కడెక్కడ ఎలివేషన్స్ కావాలో అక్కడక్కడ చిన్న చిన్న ఎలివేషన్స్ ఇస్తూ వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ బీర్ బాటిల్ షాట్ మీరు చూసే ఉంటారు పోస్టర్లో. ఆ షాట్ కానీ ఒక స్టార్ హీరోకి పడి ఉంటే ఆ హీరో ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో తెలుసా? బట్టలు చింపుకునే ఉంటుంది, ముచ్చటే లేదు. అలాంటి షాట్స్ మా కొత్త వాళ్ళ మీద ఎలా రిసీవ్ చేసుకుంటూ చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మీరు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఎన్ఎస్ ప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్టర్, మాతో చాలా ట్రావెల్ అయ్యారు, మంచి మ్యూజిక్ ఇచ్చారు. పర్టికులర్గా నాకు 2 సాంగ్స్ బాగా నచ్చినాయి సార్. దీంట్లో ఒకటి టైటిల్ సాంగ్, ఇంకొకటి ఐటమ్ సాంగ్ అనకూడదేమో, స్పెషల్ సాంగ్. దాంట్లో పాడిన సింగర్స్, మిగతా మ్యూజిక్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. కరెక్ట్ రీచ్ పాయింట్ దొరికితే ట్రెండింగ్లోకి వెళ్ళాల్సిన విషయం ఉన్న సాంగ్ సార్ అది జరుగుతుందని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గురించి మాట్లాడాలి. ఆల్రెడీ చెప్పాను, కానీ మళ్ళీ అదే చెప్తాను, ఎందుకంటే అంతకంటే గొప్పగా చెప్పడానికి నా దగ్గర మాటలేం లేవు. సినిమాలో తెర మీద హీరోగా ఎవరైనా కనబడి ఉండొచ్చు, కానీ సినిమాకి నా వరకు పర్సనల్గా సినిమాకి హీరో అంటే డైరెక్టరే. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఇప్పుడు ప్రమోషన్ కూడా ప్రతి ఒక్క విషయంలో హోల్సేల్గా ఒక్కడే అన్నీ అవి చూసుకొని ఈరోజు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ప్రతి ఒక్క విషయానికి. ఇంకా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, లైట్ మ్యాన్లు కానీ, మాకు ఫుడ్ పెట్టిన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, ఇంకెవరి పేరైనా మర్చిపోతే క్షమించాలి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ అండ్ మీడియా అందరికీ ನನ್ನ నమస్కారం. ఈ సినిమా రాజ్ కుమార్ గారు మాకు ఈ సినిమా చూపించారు.
ఆన్ ప్రొడక్షన్ ఇంకా అవలేదు, చూపిస్తారు. ప్రొడ్యూసరు వేరే ఉన్నారు. ఏం ప్రొడ్యూసర్ పేరు పద్మనాభరెడ్డి గారు. ఆ సినిమా కొంచెం చూసేది ఇంటర్వ్యూగా సినిమా, ఈ సినిమా తీసుకుంటాను రాజమౌళి గారు మీ ప్రొడ్యూసర్ వస్తే పిలిచండి అన్నాను. పద్మనాభరెడ్డి గారు వచ్చారు, మాట్లాడాను. ఒక 10 నిమిషాలు బిజినెస్ అయిపోయింది. తీసుకొని సినిమా అది ఏమేమి కావాలా, ఈ సినిమాకి ఏమేమి కావాలా అన్ని డైరెక్టర్ గారికి చెప్పాను. చెప్తే వాళ్ళు విన్నారు, విని అన్నీ చేశారు. సూపర్గా చేశారు డైరెక్టర్ గారు, వై రాజశేఖర్ గారు. నాన్న ఎంతో మీ గురుగారు సినిమాలో చూశాను, వర్మ గారి సినిమా చూశారు. వర్మ గారికి బెస్ట్ మీరు డైరెక్టర్ అవుతారు ఇప్పుడు చెప్తా ఉన్నాను. నన్ను ఈ వాళ్ళు పడిగారు కాదు, బాలయ్య సినిమా ఒక 12 కొన్నాను, చిరంజీవి సినిమా ఒక 12 కొన్నాను, మోస్ట్లీ 80 పిక్చర్ కొన్నాను. సీడీడ్ ఐఎమ్ డిస్ట్రిబ్యూటర్ దే ఫిలమ్స్ ప్రొడక్షన్, ఆర్ఏ ప్రొడక్షన్ పేరు నా దగ్గర సినిమా చేశాడు. ఫస్ట్ తమ్ముడు సినిమా తీసుకొని శ్రీరాజ్ కుమార్ జట్లలో ఒక సినిమా స్టార్ట్ అయింది. లండన్ వెళ్ళి మూర్త అయింది. లండన్ సౌత్ ఇండియాలో ఎవరు చేయలేదు, లండన్ వెళ్ళి మూర్త అయింది. పూరి జగన్నాథ్ చేశారు, పెద్ద హిట్ అయింది. శ్రీరాజ్ కుమార్ 5 సినిమా చేశారు. మంచి 5 సినిమా పెట్టించారు శ్రీరాజ్ కుమార్ 10 years బ్యాక్, ఇప్పుడు కాదు. గృహ సజ్జ మీకు తెలుసు, వాళ్ళు 3 పిక్చర్ ఇచ్చారు మాకి. 3 పిక్చర్ ఇట్టే 25 weeks అప్పుడు. ఇప్పుడు 3 days పోతుందో లేవో తెలియదన్నా, అట్లా అయింది. బాగా మంచి హీరో, బాగా కష్టపెట్టారు. కొత్త వాళ్ళు రావాలన్న ఇండస్ట్రీకి, అదే మా కోరిక. ప్లీజ్ మీరు రాయండి, బాగుంటే రాయండి, బాగుంది ఏమి లేదంటే వద్దు. ఆర్ఎస్ ప్లస్ అంటే ఎప్పుడు పులి మిల్సే ఇస్తానన్న 100 rupees వాళ్ళకి పులి మిల్సే ఉంటుంది సినిమాలో. దయచేసి మీడియా అండ్ ప్రెస్ అందరూ ఆర్ఎస్ ప్రస్తుతానికి మీ అప్పటి నుంచి మీ ఆశీర్వాదం మాకుంది. సుబ్బు చేశాను, జూనియర్ ఇండియా సినిమా 2001 చేశాను. మహానంది సముద్ర డైరెక్టర్, సూపర్ డైరెక్టర్ మాకు చెప్పారు, అన్న ఇది 3.5 crores అయిపోతుందన్నా ఆర్ఎస్ అన్నా అన్నారు. అది వెళ్ళింది 5.5 అయింది సార్. ఆడు మాకు డబ్బులు వచ్చిందన్న. మానండి అనుష్క ఫస్ట్ పిక్చర్ హీరోగా చేశారు, మంచి అమ్మాయి. నేను అప్పుడే చెప్పాను, అమ్మ మీరు ఈ ఇండియాలో నెంబర్ 1 హీరోయిన్ అవుతారని. అట్లా అయ్యారు, మీకు అందరూ తెలుసు. సముద్రం అంటే మా ప్రయాణము నెక్స్ట్ ఆగస్టు నుంచి ఒక సినిమా వెళ్తా ఉన్నాను. కన్నడ అధీర అన్న పేరు, ఇక్కడ కుంభ అంటే పేరు. ఆర్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ రోజున సీతన్నపేట గేట్ మూవీ ఆడియో లాంచ్ అయింది. ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఆర్ఎస్ ప్రొడక్షన్ అంటే మామూలు బ్యానర్ కాదు, చాలా పెద్ద బ్యానర్. నాతోటి మహానంది, జూనియర్ ఎన్టీఆర్తో సుబ్బు, బాహుబలి కర్ణాటక రిలీజ్ చేసినటువంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఆయన. 100 సినిమాల పైన బాలకృష్ణ గారి సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు, ఎన్నో సక్సెస్ సినిమాలు రిలీజ్ చేశారు. అలాగే కన్నడలో కూడా శివరాజ్ కుమార్ గారితో 6 సినిమాలు చేశారు. అలాగే కన్నడలో మొత్తం 25 ఫిలిమ్స్ దాకా చేశారు. అంత పెద్ద బ్యానర్ ఆర్ఎస్ ప్రొడక్షన్.
ఆర్ఎస్ ప్రొడక్షన్ అంటే ఆయన అలా ఉన్నారు. కానీ ఏంటంటే చూశారు ఆయన మాట కానీ ఆయన పద్ధతి, సినిమా అంటే మహా ప్యాషన్ అనమాట ఆయనకి. ఆయన్ని మేమందరం లక్ష్మీపుత్రుడు అని పిలుస్తుంటాం. ఆయన ఒక సినిమాలో పాటు లెక్క చేయడు, మళ్ళీ బాహుబలిగా ఉంటాడు. అట్లా ఆయన్ని సినిమా ఎనీ టైం కాపాడుకుంటూ వస్తుంది. थैंक यू सो मच सर को मैं ऑल द बेस्ट बोलना चाहूँगी और आप सबको यहाँ आने के लिए बहुत बहुत धन्यवाद और मुझे बुलाने के लिए बहुत धन्यवाद. थैंक यू. Thanks to invite me, sir. Thank you so much. All the best for the movie. All the team. Thank you so much. అందరికీ గుడ్ ఈవినింగ్. నాకు కొంచెం స్టేజ్ మీద మాట్లాడాలన్నా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలన్నా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఫస్ట్ ఆర్ఎస్ ప్రొడక్షన్స్ సీతన్నపేట గేట్ ఈ మూవీ స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు డైరెక్టర్ రాజ్ కుమార్ గారు ఫోన్ చేశారు. చేసి ఇట్లా స్టోరీ ఒక లైన్ చెప్పారు. చెప్పినప్పుడు నాకు కొంచెం నేను స్టన్ అయ్యా. అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ ఇటువంటి మూవీతో రావడం అనేది రిస్క్ అండ్ గట్స్ కూడా ఉండాలి. రిస్క్ తీసుకోవడంతో పాటు ఇలాంటి మూవీ చేయాలంటే గట్స్ ఉండాలి. ఎందుకు ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారని అడిగితే తన రీజన్స్ తను చెప్పారు. అంటే తను ఆ సబ్జెక్ట్ నమ్మాడు. అలాగే ప్రొడ్యూసర్ ఆర్ఎస్ గారు దీని వెనక ఉండి మొత్తం మూవీని అనుకున్న విధంగా తీయడానికి ఎంతో సహకరించారు. చెప్పిన తర్వాత నాకు సాంగ్స్ సిచ్యుయేషన్స్ అవి చెప్పిన తర్వాత నేను ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ ఒక్కొక్క ట్యూన్ ఇచ్చాను అనుకుంటా. అంటే అలా సింక్ అయింది. అయిన తర్వాత ఇంకా బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. నేను సినిమా అంతా చాలా రగ్డ్గా, చాలా హారిఫైడ్గా ఉంటుంది. బాగా చూసి మీరందరూ ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.